బుకర్ ప్రైజ్ కామన్వెల్త్ దేశాల్లో సాహిత్యంలో ఇవ్వబడే అత్యున్నత స్థాయి పురస్కారం ఇది. ప్రస్తుతం 2025వ సంవత్సరంలో బుకర్ ప్రైజ్ గెలుపొందిన విజేత డేవిడ్ సలాయ్, కెనడా, హంగేరియన్. ఇతడు రాసిన ప్రముఖ పుస్తకము ఫ్లెష్. ఇందులో ప్రధాన మూల కథ సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఈ పుస్తకం రాయబడింది. ఈ బుకర్ ప్రైజ్ షార్ట్ లిస్టులో చివరి వరకు ఇతనితో పాటు పోటీ పడిన భారతీయ రచయిత్రి కిరణ్ దేశాయ్. ఈమె రాసిన పుస్తకము లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ. బుకర్ ప్రైజ్ 1969వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ విజేతలను ప్రకటిస్తున్నారు. నగదు విలువ 50,000 పౌండ్లు. ఇప్పటి వరకు మొత్తం 53 మందికి బుకర్ ప్రైజ్ను ప్రకటించారు. ఇందులో 18 మంది మహిళా రచయితలు ఉన్నారు. భారతదేశం నుంచి బుకర్ ప్రైజ్ 5 మంది రచయితలు గెలుపొందారు. తొలిసారిగా ఈ ప్రైజ్ గెలుపొందిన భారతీయుడు విద్యాధర్ సూరజ్పాల్ నైపాల్. 1971వ సంవత్సరంలో ఇతడు రాసిన పుస్తకము ఇన్ ఏ ఫ్రీ స్టేట్. ఈ అవార్డు గెలుపొందిన భారతదేశ మొదటి మహిళా రచయిత్రి అరుంధతి రాయ్. ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.